అత్యద్భుతం, మరొక అత్యద్భుతమైన కవి. తెలుగువాడు గర్వపడవలసినటువంటి, ఎట్లాగా విర్రవీగవలసినటువంటి కవి గుర్రం జాషువా. అందుకని నేను ఎక్కువ అంటుంది. ఆయన కవిత్వంలో ప్రతి ఘట్టంలోనూ కూడా ఆయన ఎంత ఆవేదన చెంది, ఎంత ఘర్షణ పడి, ఎంత ఎదురొడ్డి ఎదురీదితే ఒక కవిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకోగలిగారో కనపడుతుంది. అప్పుడు అందులో కవిత్వం ఒకటే కాకుండా ఆనాటి సమాజానికి ఆయన ఎదురొడ్డిన కష్టం కూడా కనపడడంలో నాకు జాషువా గారి కవిత్వం అంటే ఒక ప్రత్యేక మక్కువ. కళాప్రపూర్ణ ఒక్కసారిగా విశ్వనాథ వారికి వీరికి ఒకే సంవత్సరమో లేకపోతే అటు ఇటుగానో ఇస్తే సరదాకెవరో విశ్వనాథ వారి దగ్గర ఇచ్చారండి అంటే ఆయన కొంచెం పెడసరం మాట కదా, తెలియంది ఉంది, ఆయన దక్షిణాహంకారం వేరు. ఆ ప్రభుత్వాలకు ఏం తెలుసండి, గుర్రాన్ని గాడిదని ఒగ్గాట్లే కట్టేస్తారన్నట్ట. జాషువా ఆత్మాభిమాని. ఎవరు ఆయన దగ్గరికి వచ్చి చెప్పగానే చాలా గొప్ప మాట చెప్పారండి, మా ఇంటి పేరు గుర్రమే కదా, మిగిలిన విషయాలు మీరు ఊహించుకున్నారని. ఎంత సమయస్ఫూర్తి ఉంటే, ఎంత తెలివితేటలు ఉంటే, ఎంత ఆత్మాభిమానం ఉంటే. చోటనే సత్కవీంద్రుని కంభని కలము నిప్పులలోన కరగిపోయే. ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే. ఈ చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల శౌరు గంగలో కరగిపోయే. ఈ చోటనే ఎట్టి పేరెన్ని కన్గన్న చిత్రలేఖకుని కుంచెయు నశించే. ఇది మరణదూత తీక్షణము దృక్కులరయ అవని పాలించు భస్మ సింహాసనం. ఇది నిటలేక్షణుండు నిటాలే